ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఈ బోరు మనం చూసినట్టయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు పైకి ఉప్పకటం వలన ఇప్పుడు మనకి దీని చుట్టూ మనం కేసింగ్ చుట్టూ ఒక సిమెంట్ రింగ్ పెట్టేసి పక్కనున్న వాటర్ ఆ కేసింగ్ దగ్గరికి రాకుండా కూడా మనం ఒక దిమ్మె అనేది ఏర్పాటు చేసినాం. దానికి దాదాపు 3-4 అడుగుల దూరం వరకు అసలు గ్రౌండ్ దాని దగ్గరికి వాటర్ రాకుండా మనం ఏర్పాటు చేసినాం. అయినా కూడా ఇప్పుడు ఇది ఏమైందంటే ఇది మనకు లోపలికి కుంగిపోయింది అనమాట. దీన్ని కుంగిపోవటం మరి ఈ విధంగా ఎందుకు జరిగింది, దీనికి గల కారణం ఏంటిది, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కుంగిపోయినప్పుడు బోరు ఇరక్కపోతే మన చుట్టూ అంతా ఇక్కడ ఫీల్డే ఉంది కాబట్టి ఇక్కడికి మనకు అవి మిషనరీ కానీ ఏదైనా వచ్చి మనకు దీన్ని పైకి తీయాలన్నా కూడా తీయడానికి ఇబ్బంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని మరి ఇటువంటి పరిస్థితులలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని ఎట్లా తీయాలనే దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ వాటరు ఈ విధంగా కుంగిపోవడానికి ఏంటంటే ఇప్పుడు ఈ బోర్ వేసేటప్పుడు మాకు 40 ఫీట్ల వరకు ఇప్పుడు దీనికి కేసింగ్ అనేది వేసినాం అనమాట. 40 ఫీట్ల కింద బండ వచ్చింది. బండ తర్వాత మళ్ళీ ఆ బండ తేలిపోయేసి మనకు ఒక 120-130 మీద వాటర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది 230 వరకు ఈ బోర్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఇది కేసింగ్ 40 ఫీట్లు బండ ఉన్న వరకు కూడా మనం కేసింగ్ వేసినాం. అంటే బండ ఎక్కడ తగిలిందో అక్కడ వరకు కేసింగ్ వేసినా కూడా మనకి ఇక్కడ కుంగిపోవడం అనేది జరిగిందనమాట. మరి దీనికి గల కారణాన్ని నేను మనకు ఈ విధంగా నేను ఒక బోర్డు మీద గీసి చూపిస్తాను మీకు, మ్యాప్ వేసి నేను ఎట్లా కుంగిపోతుంది అనే విషయాన్ని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ విధంగా కుంగిపోయినప్పుడు మనకు ఏదైతే ఇక్కడ మనకు మిషనరీ రాదు కాబట్టి మనం మనుషులతో లాగించినప్పుడు ఆ ఇరకబట్టి ఉంటుంది, అది పైకి కదలటం కష్టం. అటువంటి పరిస్థితులలో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గుంతని మొత్తం కూడా పూడుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాంపులు ఏవైతే ఉన్నాయో ఈ క్లాంపులకు మనం ఇక్కడ ఇటుపక్క ఒక జాకి అటు సైడ్ ఇప్పుడు రెండు సైడ్లు అటుపక్క ఒక జాకి ఇప్పుడు ఇటు సైడ్ ఒక జాకి పెట్టాలన్నమాట. దీని లెవెల్ కింద సపోర్ట్ మంచిగా గట్టిగా ఉండేట్టు చేసుకొని రాయి కానీ ఒక చెక్క కానీ పెద్దది పెట్టుకొని దీనికి మనకు అవసరమైతే ఈ క్లాంపులని తీసుకుపోయి మనం వెల్డింగ్ పెట్టుకొని కొంచెం లెంత్ వచ్చేటట్టు చేసుకోవాలన్నట్టు. చేసుకొని దీని కింద జాకి పెట్టుకోవాలి. జాకి పెట్టుకొని రెండు సైడ్లు జాకి పెట్టి రెండు సైడ్ జాకీలను కూడా ఒకేసారి మనం పైకి లేపాలన్నమాట. పైకి లేపి ఒకవేళ పైకి అస్సలు కదలటం లేదు పైకి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ కేసింగ్ను 1 ఫీట్ మందం కోసేయాలి. ఇప్పుడు ఈ నుంచి 1 ఫీట్ మందం కోసేసినప్పుడు ఇది అట్లనే నిలబడిపోతుందండి, ఇరకబట్టింది కాబట్టి అట్లా నిలబడిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ రెండు సైడ్లు ఈ క్లాంపుల ఈ రెండు సైడ్లు ఒక పెద్ద రాయి తీసుకొని బాగా గట్టిగా కొట్టాలి. కొట్టినప్పుడు ఏమైందంటే ఇది కిందికి పోతుంది అన్నమాట. కిందికి పోయినప్పుడు అప్పుడు కిందికి పోయిందంటే దాదాపుగా మనకు బోరు వచ్చినట్టేనమాట. దాని 50% ఆ ఛాన్స్ అనేది పెరిగిందనమాట. మనం అట్లా కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ పైకి లేపాలి. మళ్ళీ ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించిన ఆ విధంగా చాలామంది రైతులు చేసుకున్నారు, ఫోన్ చేసి కూడా ధన్యవాదాలు తెలియజేసారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు ఈ విధంగా మనం ఇది రెండోది ఏంటంటే బోరు ఇరకబట్టినప్పుడు మన పొలంలోకి మనకు బండి వచ్చే పరిస్థితి లేనప్పుడు మనం ఈ విధంగా ఆ జాకీల సహాయంతో ఈ బోర్ను అనేది మనం పైకి లేపుకోవచ్చు అనమాట. లేపుకొని మనం ఏంటంటే అవసరమైతే మళ్ళీ కింది దించాలి, పైకి లేపాలి. ఈ రెండు సైడ్లు మనం ఆ జాకీలు పెట్టుకొని ఒకేసారి మూమెంట్ చేయాలన్నమాట. ఇరకబడితే మాత్రం అసలు కదలకుండా ఉంటే కేసింగ్ని కట్ చేయాలి, ముందు ఫస్ట్ కిందికి గుద్దాలి. ఈ విధంగా చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇంచు మనకు పైకి అనేది కింద లోపల ఆ పేరుకుపోయిన మట్టి ఏదైతే ఉందో అది మొత్తం కారిపోయేంత వరకు కూడా మనం ఆ విధంగా చేస్తూనే ఉండాలన్నమాట, పైకి వచ్చేంత వరకు కూడా. కాబట్టి ఇప్పుడు మన ఈ బోరు ఇప్పుడు మరి మన బండ మీద కూర్చున్నా కూడా కేసింగు ఇది ఎందుకు ఇరకబట్టింది అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ బోరు మనం వేసినప్పుడు అది ఇక్కడ ఒక 40 ఫీట్ల తర్వాత ఇప్పుడు బండ వచ్చిందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇది ఈ కేసింగ్ పైప్ అనేది కరెక్ట్గా వచ్చి మనకి ఇక్కడ బండ మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుందంటే వాళ్ళు ఈ కేసింగ్ పైప్ను దించేటప్పుడే అది ఎక్కడైనా ఒక మధ్యలో ఇటు పక్కన ఒక రాయి ఉందనుకో, ఆ రాయికి తల్లి ఒత్తుకొని పగిలిపోవటమా, లేకపోతే ఏదన్నా ఒక డ్యామేజ్ అయితే ఇక్కడ కింద అంచు మీద సరిగ్గా అంటే కరెక్ట్గా ఏంటంటే మన భూమి మీద ఉన్నట్టుగా కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఒక స్టెప్ కొంచెం కింద గ్యాప్ ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ పక్కన వచ్చిన వాడి కేసింగ్ ఇటుకలు ఉన్నా కూడా కింది నుంచి కారి మళ్ళీ భూమిలో కిందికి కూడా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఏంటంటే కరెక్ట్గా మనం ఇట్లా సిమెంట్ మీద బండ మీద కూర్చోబెట్టినట్టుగా అట్లా కూర్చోకపోవచ్చు, అట్లా కూడా జరుగుండొచ్చు. ఒకవేళ ఫిక్స్డ్గా అది దాంట్లో కూర్చున్నా కూడా అయితే ఇప్పుడు మనం ఏంటంటే
ఫస్ట్ ఆయన బోరు వేసేటప్పుడే మనకు వాటర్ పడేంత వరకు కూడా అతను కేసింగ్ దించడు. కొద్ది గొప్ప వాటర్ పడ్డా కూడా కేసింగ్ అనేది ఫస్ట్ వేయడు. ఎందుకంటే మనకు ఒక హాఫ్ ఇంచో ఇంచు నీళ్ళు పడ్డప్పుడు మనం కేసింగ్ వేయాలన్నా వద్దా అనే ఒక ఆలోచనతో ఉంటాం కాబట్టి ఆ విధంగా వేసేటప్పుడు ఏంటంటే దీని ఎమ్మటి ఈ పక్కమ్మటి ఉన్న మట్టి ఏదైతే ఉందో ఇది ఇక్కడ లూజు సాయాలు ఉన్నట్టయితే ఈ లూజ్ సాయాలంతా మనకు ఆ ఎయిర్ ప్రెషర్కు పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైన ఏం చేస్తాడు అతను ఈ ఒక అది ఐరన్ది అది పెడతాడు అనమాట, హోల్ పెద్దగా కాకుండా. కానీ కింద ఏమవుతుందంటే ఈ ఈ మన ఇక్కడ కొంచెము లోపుతుంది అనమాట. ఆ లూజ్ అయ్యే మట్టి అంతా కొట్టకపోయేసి ఈ హోల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఈ కేసింగ్ దించిన తర్వాత ఇక్కడ బండ పడింది, బండ వరకు మన కేసింగ్ దించాడు. ఆ కేసింగ్ దించినప్పుడు ఏంటంటే బండ మీద కేసింగ్ కూర్చొని ఉంది, కానీ దాని కేసింగ్ యువతల పక్క కొంత ఖాళీ అనేది ఏర్పడి ఉందన్నమాట. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు కూడా ఏమైంది, వర్షాలు అనేవి లేక గ్రౌండ్ వాటర్ 150కు 180కు ఏరియాని బట్టి కొన్ని 100 ఫీట్ల లోపల వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏమైందంటే గ్రౌండ్ వాటర్ అనేది మనకు ఆ పై వరకు పెరిగిపోయింది అనమాట. ఆ పై వరకు పెరిగినప్పుడు ఏమైతుందంటే ఎప్పుడైతే ఈ పక్కన ఉన్న లూజ్ సాయిల్ మొత్తం కూడా కూలిపోయింది అనమాట మనకు. అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న సాయిల్ దాని చుట్టూ ఉన్న కేసింగ్ పైప్ చుట్టూ ఉన్న సాయిల్ మొత్తం కూడా కూలిపోయింది. ఎందుకంటే మనం దాని కేసింగ్ దగ్గరికి మనకు వాటర్ అనేది పోకుండా మనం మొత్తం చుట్టూ ఏర్పాటు చేసుకున్నా కూడా కింద మట్టి అనేది అలా నీళ్లు వచ్చి ఆ లూజ్ కావటం వలన అదంతా కూలేసి దీనికి మొత్తం దాని ఎంబటి మొత్తం కేసింగ్ ఎంబటి మొత్తం పేరుకుంది అనమాట. పేరుకోవడం వల్ల ఇక్కడ మనకు పైన ఆ గోడలో ఖాళీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి అయితే ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ మట్టి ఈ కేసింగ్ దగ్గర ఆగిపోతే ఈ బండ వరకు వచ్చి ఆగిపోతే మనకు ఎలాంటి నష్టం ఉండదు, బోరు కూడా పూడదు. అలా కాకుండా ఈ కేసింగ్లో పక్కెమ్మటి బండ దగ్గర ఏదైనా గ్యాప్ ఉండి అది కిందికి కారిపోతే అది ఎక్కువ నష్టం జరిగించేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా కూడా జరగడానికి ఏంటంటే ఇది ఒక కొంచెం వరకు కుంగిపోయి ఆగిపోతే మనకు ఏం కాదన్నట్టు. కానీ అది ఇంకా ఎక్కువ రోజు కుంగిపోతూ ఉంటే మాత్రం మనకప్పుడు అది బోరు లోపలికి కూడా ఆ మట్టి అనేది వెళ్ళిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో మనం ఏంటంటే దీన్ని ఒకసారి కుంగిపోయింది అది అంతటితోటి ఆగిపోతే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దానివల్ల బోరు ఒకసారి కదిలిచ్చి చూసుకుంటే బోరు ఫ్రీగానే ఉంటే మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఏం కాదు, బోరు కూడా మీకు యథావిధిగా పోస్తుంటే దీంట్లో ఏం సమస్య లేదని అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా బోరు ఎరకబట్టిపోయింది కదలకుండా ఉన్నది అని అనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఆ ప్రయత్నం చేసేసి చూసి వరకు ఎరకబడితే తీసుకోవటమా, లేకపోతే నీళ్ళు తక్కువ పోస్తున్నా కూడా కదిలించినట్టయితే ఆ పంపు చుట్టూ ఏదైతే పట్టుకుని ఉందో మట్టి అది కూడా పక్కకు పోయేసి మళ్ళీ మోటార్ యథావిధిగా పోయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ విషయాలను గుర్తించి మీకు ఇలా జరుగుంటే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని మీరు ఎవరినో పిలిచి వాళ్ళకి 1000, 5000, 10,000 ఇవ్వకుండా మీ ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మీ నుంచి కానప్పుడు వాళ్ళని పిలిపించి చేపించుకుంటారని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇలాంటి వీడియోతో మరొక వీడియో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర రైతు మిత్రులందరికీ నమస్కారం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.